ప్రైజ్ ది లార్డ్. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక వ్యక్తి గురించి మనం చూస్తాము. ఆయన పేరు ఎల్కానా అని. చూడండి, ఈరోజు ఎల్కానా నుంచి నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలు ఏమిటి అనగా, అదే అధ్యాయము 3వ వచనంలో ఇలా రాయబడి ఉంది. ఎల్కానా ప్రతి సంవత్సరము కూడా తన కుటుంబ సమేతంగా యెహోవాను ఆరాధన చేయడానికి ఆయన తన స్వగ్రామము నుంచి ఆయన షిలోవి అనబడే పట్టణానికి వెళ్ళి దేవునికి ఆరాధన ఇచ్చేవాడంట. చూడండి, ఈరోజు ఎల్కానా అని అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? దేవుడు నన్ను సృష్టించిన వాడు అని. ఈరోజు దేవుడు నిన్ను నన్ను సృష్టించింది ఎందుకో తెలుసా? ఎల్లప్పుడూ కూడా ఆయన్ని ఆరాధన చేయాలని. అది ఎలా చేయాలో తెలుసా? నీవు నీ కుటుంబ సమేతంగా దేవుణ్ణి ఆరాధన చేయాలనేదే దేవుని యొక్క అభిప్రాయం అయి ఉన్నది. ఈరోజు కుటుంబ సమేతంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? నీ వైయక్తికంగా దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని నీవు ఇస్తున్నావా? ఒకవేళ లేదు అంటే ఈ క్షణమే దేవుని సేవకుడిగా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని, దేవునికి ఇవ్వాల్సిన ఆరాధాన్ని ఎప్పుడైతే ఇస్తావో దేవుని ఒక కృప, దేవుని యొక్క ఆలోచన మరియు దేవుని యొక్క ఆశీర్వాదము ఎల్లప్పుడూ కూడా నీ పైన నిలకడగా ఉంటుంది. దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్.